హాయ్ అండి. వెల్కమ్ టు ఫర్దర్ వీడియోస్. ఈరోజైతే ఇందిరమ్మ ఇల్లు కోసం కొత్త అప్డేట్ వచ్చింది. అప్డేట్ తెలుసుకుందాం. పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని వస్తుంది. అలా వస్తే ఎవరు టెన్షన్ పడకండి. పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అంటే కంపల్సరీ 99% అప్రూవ్ అవుతుంది. అవ్వకపోయినా స్టేటస్ అక్కడ చూపిస్తుంది మీకు. మీ ఫోన్ నెంబర్ అయితే ఒకవేళ మీకు రీఛార్జ్ అయిపోయి ఉంటే ఆన్ చేసి పెట్టుకోండి. ఏ క్షణాన్ని మీకు ఫోన్ రావచ్చు. ఫోన్ వస్తే మీరు లిఫ్ట్ చేసి కంపల్సరీ ప్రతి కాల్ అటెంప్ట్ లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేసి కనుక్కోండి. మీకు ఎవరన్నది ఒకవేళ గవర్నమెంట్ నుంచి కూడా ఫోన్ రావచ్చు. ఫోన్ వస్తే ఎత్తి మాట్లాడండి. ఎందుకంటే మెసేజ్ కూడా రావచ్చు. మీరు ప్రతి స్టేటస్ అది చెక్ చేసుకోండి. అప్రూవల్ అని వస్తే 99% వచ్చినట్టు. ఒకవేళ అప్రూవల్ రాకుండా మీకు క్యాన్సిల్ అయినట్టు అని చూపిస్తే వెంటనే అక్కడ ఫిర్యాదుని రేస్ చేయడానికి పక్కనే ఉంటుంది, మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది. దాంట్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు. లేదా మీ దగ్గరలోని ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూడా కంప్లైంట్ చేయొచ్చు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఇంకో వారం రోజులు అయితే మీకు ఇల్లు శాంక్షన్ చేస్తే మంజూరు చేస్తున్నట్టు పేపర్లు వచ్చింది ఈరోజు అయితే. మరి అది ఎంతవరకు నిజం అన్నది తెలియదు. కాబట్టి మీరు చూసి మీరు స్టేటస్ చెక్ చేసుకోండి. మీకు ఏమన్నా మీ నెంబర్స్ ఏమైనా తప్పు వచ్చినా, ఫోన్ నెంబర్ ఏమైనా తప్పించినా దగ్గరలోని ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి దాన్ని సరి చేసుకోండి. ఇంకోటి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, నేను దాన్ని తగ్గ వీడియో చేస్తాను. పక్క మనకు యూ డీటెయిల్స్ అని కూడా ఇచ్చాడు. అందులో చెక్ చేసుకుంటే మీ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఏంటంటే మన నెంబర్, మన ఫోన్ నెంబర్, మన రేషన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ అయితే కనిపించదు. దాన్ని మాస్క్ చేశారు. లాస్ట్ 4 డిజిట్స్ కనిపిస్తాయి. దాన్ని బట్టి కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇది 99% అప్రూవల్ అని వస్తే 99% ఈ 1 వీక్లోనే మీకు శాంక్షన్ చేస్తారని చెప్తున్నారు. మీకు ఫోన్ చేసి మరి తీసుకెళ్ళి వాళ్ళ వ్యాన్ మీద తీసుకెళ్ళి చూపిస్తారంట. చూసుకోండి. ఎందుకంటే ఒకసారి అందరూ చెప్తే అందరు గోల్ చేస్తారు, మాకు రాలేదని చూస్తున్నారు. దీనికోసం 19% అది ఈ వీక్లో వస్తుందంట. ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, దాన్ని బట్టి చేద్దాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్డేట్ కావాలంటే మన ఛానల్లో చూడండి. అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీ మొబైల్లో రీఛార్జ్ కానీ అయిపోతే కంపల్సరీ ఆ నెంబర్ మీరు ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇంపార్టెంట్ ఫోన్ నెంబర్ మీకు. ఫోన్ నెంబర్లోనే మీకు అన్ని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో పెడితే ఎట్లా చెక్ చేసుకోవాలని గూగుల్లోకి వెళ్ళి ఇందిరమ్మ ఇండ్లను సెర్చ్ చేస్తే వస్తుంది. దాంట్లో మీకు మొబైల్ నెంబరు, ఆధార్ కార్డు అండ్ రేషన్ కార్డు, అప్లికేషన్ ఐడి ఉంటుంది. మూడాట్లో సింపుల్ అంటే మొబైల్ నెంబర్ అని చెప్తా. మొబైల్ నెంబర్తో సెర్చ్ చేస్తే ఇలా డీటెయిల్స్ వస్తాయి, చూసారు కదా. ఈ డీటెయిల్స్లో మీరు చెక్ చేసుకుంటే మీకు ప్రాబ్లం ఏంటో చూపిస్తుంది. మీకు సక్సెస్ అయ్యిందా, పెండింగ్ ఉందా లేదని చూపిస్తుంది. దాన్ని బట్టి కూడా మీకు అర్థమవుతుంది, ఒక ఐడియా ఉంటుంది. ఎవ్రీడే కాకుండా ఒక రోజు విడిచి ఒక రోజు అని చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు అక్కడ వచ్చిన దాన్ని బట్టి చూస్తే మీకు అర్థమవుతుంది ప్రతిరోజు అప్డేట్లో. ఇంకోటి న్యూస్ కూడా చదువుతుంటే మీకు అర్థమవుతుంది. నేను కూడా అట్లానే చెక్ చేసి చూపించాను మీకు ఈ వీడియోలో పైన. ఛానల్ నచ్చితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి వీడియో అందరికీ షేర్ చేయండి. ఎవరైతే టెన్షన్ పడకండి. 99% వస్తుంది అనుకుంటారు అందరికీ, లేని వాళ్ళకి ఈ గవర్నమెంట్లో కంపల్సరీ వస్తుందని కోరుకుంటున్నాం. ఇంకోటి పెండింగ్ ఫర్ అప్రూవల్ వస్తే ఏం చేయాలి అంటే ఏం చేయొద్దండి, మీరు వెయిట్ చేయండి. ఏం చేసినా ఏం రాదు, మనం చేయడానికి ఏం లేదు. కంపల్సరీ మీరు గవర్నమెంట్ నుంచి రావాల్సిందే. ఎవరేం చేసేదంటే యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నారు, పెండింగ్ అని వస్తే ఏం చేయాలి. ఏం చేస్తారు? పెండింగ్ వస్తే ఎవరు ఏం చేయలేరు. అండ్ గవర్నమెంట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెసింగ్ చేస్తుంది. ఆ ప్రాసెస్లో ఏమైందో చూసి దాన్ని బట్టి గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది. ఇది మీరు తీసుకునే డిసిషన్ కాదు, ఏ యూట్యూబ్ ఛానల్ తీసుకునే డిసిషన్ కాదు. గవర్నమెంట్ చెప్తుంది, నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు మెసేజ్ వస్తుంది, ఫోన్ వస్తుంది, మీరు లిఫ్ట్ చేయండి. మీరు ఆన్ చేసి పెట్టుకోవాల్సింది మీ మొబైల్. ఫస్ట్ నేను చెప్పేది అదే. మీ మొబైల్ రీఛార్జ్ చేసి పెట్టుకుంటే మీకు మెసేజ్ కానీ మీకు ఫోన్ కానీ వస్తుంది. లిఫ్ట్ చేసి మాట్లాడండి. ఎవ్రీ కాల్ లిఫ్ట్ చేయండి, కాల్ని ఇగ్నోర్ చేయకండి. కంపల్సరీ ఇంపార్టెంట్ మొబైల్. మీరు మొబైల్ ఆన్ చేసి పెట్టుకోండి. పెండింగ్ ఫర్ అప్రూవల్ వస్తే ఏం చేయాలని చెప్పి టెన్షన్ పడిపోయి ఏం చేయొద్దు, టెన్షన్ పడకండి, ప్రశాంతంగా ఉండండి. మీకు మెసేజ్ వచ్చినప్పుడు కానీ ఫోన్ వచ్చినప్పుడు కానీ రిప్లై ఇవ్వండి. ఊరికనే ఎవరు బట్టి వాళ్ళు ఫోన్ చేసి మీరు చెక్ చేస్తూ ఉంటారు. మీకు వచ్చింది పైసలు కట్టంటే ₹1 కూడా కట్టకండి. డైరెక్ట్ మీరు వెబ్సైట్లో చెక్ చేసుకోండి. కంప్లైంట్ ఉంటే ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళండి.